ఒక్కడు సినిమా గురించి మాట్లాడితే అది కేవలం ఓ టాలీవుడ్ ట్రెండ్ మార్చిన గేమ్ చేంజర్. మహేష్ బాబు కెరీర్లో ఒక పెద్ద మలుపు. ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన క్లాసిక్ మూవీ ఒక్కడు. ఒక్క సినిమాతో స్టార్ హీరో నుంచి సూపర్ స్టార్గా మారిపోయాడు. అదే మహేష్ బాబు. ఒక్కడు ఎంత కలెక్షన్స్ చేసిందో మీకు తెలుసా? ఆ కాలంలో రికార్డ్ బ్రేక్ చేసింది. ఒక్కడు సినిమా యొక్క పూర్తి కథ విశేషం మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2003లో విడుదలైన ఒక్కడు దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన అద్భుతమైన యాక్షన్ డ్రామా చిత్రం. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన భూమిక చావర్లా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి మహేష్ బాబు అప్పటికే మంచి నటుడిగా గుర్తింపు పొందిన స్టార్డమ్ మాత్రం పూర్తి స్థాయిలో రాలేదు. అయితే ఈ ఒక్క సినిమా ఆయన జీవితాన్ని మార్చేసింది. అజయ్ అంటే మహేష్ బాబు ఒక కబడ్డీ ప్లేయర్. తన గేమ్ కోసం కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడ ఒక భయంకరమైన రౌడీ అయిన ప్రకాష్ రాజ్ అంటే ఓబుల్రెడ్డి అనే పాత్ర. అతని నుంచి ఒక అమ్మాయిని రక్షిస్తాడు. ఆమె భూమిక. ఆమెను కాపాడడానికి అజయ్ తన ప్రాణాలే పన్నంగా పెడతాడు. అక్కడి నుండి మొదలయ్యే ప్రయాణం హైదరాబాద్ వరకు వచ్చే చేంజ్, భావోద్వేగం, యాక్షన్, ప్రేమ కలిపిన అద్భుతమైన కథ ఈ ఒక్కడు సినిమా. అసలు ఎందుకు ఈ సినిమా స్పెషల్ అంటే మహేష్ బాబు నటన. ఈ సినిమాలో మహేష్ బాబు చూపించిన నేచురల్ యాక్టింగ్ అప్పటి వరకు చూడని స్థాయిలో ఉంది. అతని డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ప్రకాష్ రాజ్ విలన్. ఓబుల్రెడ్డి పాత్రలో ప్రకాష్ రాజ్ చేసిన నటన సినిమా హైలైట్. అతని డైలాగ్స్ ఎప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. మరొకటి చార్మినార్ సెట్స్. హైదరాబాద్లోని చార్మినార్ సెట్స్ని భారీగా రీక్రియేట్ చేశారు. ఆ కాలంలో ఇది చాలా పెద్ద విజువల్ అచీవ్మెంట్. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించారు. మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించింది. ప్రతి పాట కూడా హిట్ అయింది. ఇక సినిమా కలెక్షన్స్ పెట్టుబడి అయితే ఈ సినిమా దాదాపు 10 కోట్ల రూపాయలు పెట్టుబడి అయింది. 2023లో విడుదలైన ఈ సినిమా ఆ కాలానికి భారీ కలెక్షన్స్ సాధించింది. అంచనా కలెక్షన్స్ అయితే ఇండియా మొత్తం మీద సుమారు 40 కోట్లు పైగా ఇది వసూలు చేసింది. దీని పెట్టుబడి కేవలం 10 కోట్లు అయింది. వరల్డ్ వైడ్గా అయితే దాదాపు 50 కోట్ల పైగానే వచ్చిందని ట్రెండ్ వర్గాలు చెప్తున్నాయి. ఆ కాలంలో ఇది చాలా పెద్ద ఫిగర్, పెద్ద హిట్ మూవీ, పెద్ద కలెక్షన్స్ కూడా. మహేష్ బాబు కెరీర్లో మొదట బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు. ఈ సినిమా రికార్డ్స్కి వస్తే 100 రోజులు పైగా అనేక థియేటర్లో రన్ అయింది. టాప్ గ్రాస్ సినిమాలో ఒకటి. 2003లో మహేష్ బాబు స్టార్ హీరోగా స్థాపించింది ఈ సినిమా. ఈ సినిమా టర్నింగ్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కెరీర్ పూర్తిగా మారిపోయింది. అతను కేవలం హీరో కాదు, మాస్ ప్లస్ క్లాస్ ఇమేజ్ కలిగిన స్టార్గా మారిపోయాడు. సినిమా ఇచ్చిన లైఫ్ లెసన్ ఏమిటనేది, ధైర్యంగా నిలబడితే ఎంత పెద్ద సమస్యనే గెలవచ్చు అనే మెసేజ్ సినిమా ద్వారా. అయితే అజయ్ పాత్రలో మహేష్ బాబు మనకు చెప్పేది ఇదే. ఒక అమ్మాయిని కాపాడడానికి అతను తీసుకున్న రిస్క్ నిజమైన హీరో అంటే ఎవరు చూపించింది. ఈ రోజు కూడా ఓటీటీలో చూసినప్పుడు సాధారణంగా అనిపించవచ్చు. ఈ సినిమా థియేటర్లో ఒక ఊపు ఊపేదని చెప్పుకోవచ్చు. మీరు ఈ సినిమాని ఎన్నిసార్లు చూశారు? మీ ఫేవరెట్ సీన్ ఏది? నాకు కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇటువంటి మహేష్ బాబు ఫిల్మ్ హిట్స్ కోసం మా తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.